నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అశాంతికి, అస్థిరతకు, జడలు విప్పిన ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి కారణమైన 370 అధికరణం రద్దు ప్రపంచ చరిత్రలోనే భారత రాజకీయాలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. ఇకపై భారతదేశం గురించి అంతర్జాతీయ వేదికలపై ఎవరైనా ప్రసంగించాల్సి వస్తే 370 అధికరణం రద్దుకు ముందు, ఆ తర్వాత అని విభజించి వర్తమానాన్ని వ్యాఖ్యానించాల్సి వస్తుంది. మొదటి కశ్మీర్ యుద్ధ సమయంలోనే రాజా హరిసింగ్ భారతదేశాన్ని శరణు వేడారు. సరిగ్గా కుడి ఎడమలుగా ఇదే సమయంలో గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యాంగంలో కశ్మీర్కు ప్రత్యేక స్థానాన్ని అర్థిస్తూ 370 అధికరణం గురించి రాజ్యాంగ సభకు నివేదించారు. తరుముకొస్తున్న శత్రువును నిలువరించాల్సిన ఉద్రిక్త సందర్భంలో లొంగుబాటు ప్రతిపాదన ముందుకు రావడమే విచిత్రము, విషాదం కూడా. విలీన ఒడంబడికలో భాగంగా ముందుకొచ్చిన కశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఆ తర్వాతి కాలంలో నీలి నీడలా కమ్ముకున్నది. 4 ఏళ్ల క్రితం ఒక వర్షాకాలపు సాయంత్రపు వేళ ఒకానొక చారిత్రక సన్నివేశంలో మన నుంచి తరిమివేయబడింది. ఈ ఉత్కంఠభరిత సన్నివేశం ప్రధాన కథావస్తువుగా తెరకెక్కిన చిత్రం ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్కు ముందే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆర్టికల్ 370 సినిమా అధికరణం రద్దుకు దారితీసిన పరిస్థితులను ఆధారం చేసుకుని రాసిన కథ ఆధారంగా నిర్మించింది. కశ్మీర్ ఉగ్రవాదం, వేర్పాటువాదం వస్తువుగా డజన్ల కొద్దీ పుస్తకాలు, 25కు పైగా సినిమాలు వచ్చాయి. అరకొర సమాచారంతో, మిడిమిడి జ్ఞానంతో వచ్చినవే అధికం. కశ్మీర్ ఉగ్రవాదానికి కలష్నికోవ్ పరిచయమైన తొలి రోజుల్లో, అంటే 80వ దశకం చివరిలో వేద్ రాహి దర్శకత్వంలో రూపొందిన గుల్షన్ గుల్ఫం ధారావాహిక తొలి ప్రయత్నమని చెప్పొచ్చు. ఏడాది పొడవునా దూరదర్శన్లో ప్రసారమైన ఈ సీరియల్ భూతల స్వర్గమైన కశ్మీర్లో పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదం గురించి దేశానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ప్రాణ్ కిషోర్ రాసిన నవలను వేద్ రాహి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సహజత్వం కోల్పోని రీతిలో తెరకెక్కించారు. పర్యాటక ప్రదేశమైన దాల్ సరస్సులో పడవలు నడుపుతూ పొట్టపోసుకునే హంజీ ప్రజల జీవితం, ఉగ్రవాదం మూలంగా ప్రభావితమైన తొలి రోజుల ఘర్షణ ఈ ధారావాహికలో కనిపిస్తుంది. క్రమంగా పెరుగుతున్న ఉగ్రవాద చర్యలు, వాటిని నిరోధించేందుకు చేసే సైనిక ప్రతిచర్యల మూలంగా పరిస్థితి ఉద్రిక్తమవుతున్న కొద్దీ సమాజంలోని వివిధ ఉపాధి రంగాలపై పడే ప్రభావం ప్రాణ్ కిషోర్ రాసిన నవల ప్రధాన ఇతివృత్తం. నేరుగా కాకపోయినా ఉగ్రవాదం, సైన్యం మధ్య ప్రజలు నలిగిపోతున్నారనే వాదనను గుల్షన్ గుల్ఫం ముందుకు తెస్తుంది. ఈ వాదనను తిరిగేసి చూస్తేనే సత్యం బోధపడుతుంది. ఉగ్రవాదం అశాంతికి కారణమవుతుంది. దాన్ని నిలువరించే క్రమంలో సైన్యం అనివార్య పరిస్థితుల్లో రంగప్రవేశం చేస్తుంది. సాధారణ జనజీవితానికి భంగం కలగకూడదనే ఉద్దేశమే సైనిక పటాలాలు మోహరించడానికి అసలైన ప్రాతిపదిక. అయితే ఈ రెంటి మధ్య ఘర్షణ సాయుధ రూపం తీసుకున్నప్పుడు సహజంగా కొంత అస్థిరత, అశాంతి, స్తబ్దత ఏర్పడవచ్చు. అయితే ఆ పరిస్థితిని 2 వర్గాల మధ్య ఘర్షణగా చూడడంలో అర్థం లేదు. ఈ తరహా వాదన అనేక సినిమాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. 1992లో విడుదలైన రోజా మొదలు 2000 సంవత్సరంలో వచ్చిన మిషన్ కశ్మీర్, 2005లో వచ్చిన యహా, 2010లో లంహా, 2014లో హైదర్ సహా బాలీవుడ్లో కశ్మీర్ కథాంశంగా నిర్మాణమైన సినిమాలన్నీ జాతీయవాదుల విమర్శలకు గురయ్యాయి. 2 దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ సినిమాలన్నీ స్టీరియోటైప్ కథలని, కశ్మీరీలను విలన్లుగా చిత్రీకరించాయని విమర్శించారు వామపక్షవాదులు కూడా. నిజానికి ఈ సినిమాలన్నీ వాణిజ్య విలువలతో పాటు అనేక పరిమితులకు లోబడి ప్రేక్షకుల ఉద్రేకాలను సంతృప్తిపరచడం కోసం వచ్చినవే తప్ప కశ్మీర్ జనజీవితంలో సాంబ్రాణి కడ్డివలే మౌనంగా కరిగిపోయిన బతుకు సొబగును, కనిపించని విధ్వంసాన్ని తెరకెక్కించినవి కావు. కశ్మీర్ ఉగ్రవాదం కథాంశంగా వచ్చిన చాలా సినిమాల్లో లోతైన అంశాలను తడిమింది లేదు. సామాన్య ప్రజలను దోషులుగా చూపడం తగదు, కానీ ఉగ్రవాదాన్ని ఆరాధించే స్థాయికి, చివరకు టెర్రరిస్టుగా మారడం అంటే అల్లా ఆదేశాన్ని పాటించడం అనే స్థితికి కశ్మీరీల మానసికతను ఏమార్చడంలో నేతలు, మేధావులు, సాహితీవేత్తలు చేసిన ప్రచారాన్ని ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. కవిత్వం రాసిన వారు కీర్తి గడించారు. వేర్పాటువాదానికి ప్రతినిధులుగా చలామణి అయిన వారు డబ్బు గడించారు. కానీ ఆ వాదనలకు ప్రభావితులైన వారు సాయుధ తిరుగుబాటులో చేరిపోయి సమిధలయ్యారు. ఇక 370 అధికరణం రద్దు తతంగం సినిమా తీయగల స్థాయికి తగిందేనా అనే సందేహం రావడం సహజం.
నిజమే, 370 అధికరణం రద్దు ప్రక్రియ చాలా సాదాసీదాగా జరిగిపోయింది. కానీ మోదీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడానికి చాలా పాట్లు పడాల్సి వచ్చింది. ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యంగా జరిగిన కృషి, అనేక రహస్యాలను పెదవి దాటకుండా కాపాడడం కోసం అనుక్షణం పాటించాల్సిన అప్రమత్తత, ప్రయాస, ఊహకందని నాటకీయ సన్నివేశాలు అనేకమున్నాయి. కేవలం అరడజను మంది కీలక వ్యక్తులను మినహాయిస్తే మిగతా అందరూ ఆగస్టు 5వ తేదీన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత నోరెళ్లబెట్టిన వారే. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితులు, కేబినెట్ సహచరులు, అమిత్ షాకు ఆప్తులు, దోవల్కు మిత్రులు, జైశంకర్ స్నేహితులు ఎవరికీ 370 అధికరణం రద్దు నిర్ణయానికి సంబంధించిన ఊసు లేశమాత్రం కూడా తెలియదు. ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారులతో పాటు కీలక నిఘా విభాగాల అధిపతులకు మినహా మరెవరికీ 370 అధికరణం రద్దు నిర్ణయం గురించి ముందస్తు సమాచారం లేదు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆమోదముద్ర వేయడం జరిగిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారంతా దిగ్భ్రమకు గురయ్యారు. తమను తాము గిల్లుకొని మరీ నిజాన్ని నిర్ధారించుకున్నారు. పైపైన చూస్తే ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియ చాలా యథాలాపంగా జరిగిపోయిన ఒకానొక రాజ్యాంగ సవరణ మాత్రమే. కానీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కశ్మీర్ ప్రభుత్వంలోని ఏ రంగాల్లో గూఢచారులను ప్రవేశపెట్టాలి, ఎలాంటి కీలక సమాచారం ముందస్తుగా కావాలి, కశ్మీర్ ప్రభుత్వంలోని వివిధ కీలక మంత్రిత్వ శాఖల్లో, విభాగాల్లో ఉగ్రమూకల ఏజెంట్లు ఎవరెవరున్నారు, ఇలాంటి కీలక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం జరిగిపోయి బిల్లుకు ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన తర్వాత తలెత్తే పరిస్థితులను ఎలా నియంత్రించాలి, అందుకు కావలసిన బలగాల సంఖ్య ఎంత, మందుగుండు సామాగ్రిని ఎలా తరలించాలి, ఎక్కడ భద్రపరచాలి, ఇలాంటి అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. అయితే అప్పటికే 3 ఏళ్ల పాటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ కశ్మీర్ ప్రభుత్వంలో అర్ధ శతాబ్దం పాటు జరిగిన అనేక కుట్రలను, అక్రమాలను, లోపాలను, లొసుగులను, గుట్టుమట్లను గుప్పిట పెట్టుకుంది. 2015 మార్చి 1 నుంచి 2018 జూన్ 19 వరకు పీడీపీ బీజేపీ కూటమి కశ్మీర్ ప్రభుత్వాన్ని నడిపింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందనగా బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. పీడీపీకి మద్దతు ఇవ్వడంలోనూ ఉపసంహరించుకోవడంలోనూ పకడ్బందీ వ్యూహం ఉంది. కేవలం రాజకీయ అవసరాలు మాత్రమే ఈ కూటమి ఏర్పాటుకు ప్రాతిపదిక కాదు. 370 అధికరణం రద్దు కోసం అవసరమైన పూర్వరంగం సిద్ధం చేసేందుకు పీడీపీతో బీజేపీ జట్టు కట్టింది. ఏళ్ల తరబడి కేంద్ర హోంశాఖకు అందిన నిఘా నివేదికలకు వాస్తవ స్థితికి మధ్య వ్యత్యాసాన్ని బేరీజు వేసింది కేంద్రం. సంప్రదాయ పద్ధతిలో సాయుధ బలగాలను మోహరించడం వల్ల ప్రయోజనం లేదని గుర్తించింది. సమాచార వనరులు, పటిష్టమైన నిఘా విభాగాలు లేకుండా ఎన్ని అత్యాధునిక ఆయుధాలు సమకూర్చి సాయుధ బలగాలను ఏళ్ల తరబడి లోయలో ఉంచడం వల్ల ఫలితం లేకపోగా ప్రభుత్వ బలగాల వద్ద ఉన్న ఆయుధాలు ఉగ్రమూకల చేతికందే ప్రమాదం పొంచి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గుర్తించారు. టోపోగ్రఫికల్ అడ్వాంటేజ్, నిర్దిష్టమైన సమాచారం లేకపోతే ఎన్ని సాహసాలు చేసినా అవి వృధా ప్రయాస అని తేలిపోయింది. దీంతో మరింత పకడ్బందీ వ్యూహం రచించాలని కేంద్రం నిర్ధారించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీస్ శాఖ నిఘా విభాగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించింది. పీడీపీ బీజేపీ బంధం వీగిపోతున్న దశలో 2018 ఫిబ్రవరి మొదటి వారంలో ఒక ఘటన జరిగింది. శ్రీనగర్లోని రాజా హరిసింగ్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఉగ్రవాదిని విడిపించుకు వెళ్లిపోయారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 2 పోలీసులను హతమార్చి బందీగా ఉన్న ఉగ్రవాదిని తమతో పాటు తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖలో ఉగ్రవాదుల ఏజెంట్ల ఉనికిని గుర్తించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్లోని జైళ్లన్నీ ఉగ్రమూకల నిలయమని గుర్తించాయి కేంద్ర నిఘా విభాగాలు. 370 అధికరణం రద్దుకు ముందే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉగ్రవాదుల ఇన్ఫార్మర్లను, సానుభూతి పరులను, వాహనాలు సమకూర్చే వారిని ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాద సంస్థల కోసం చేసే అక్రమ ఆయుధ రవాణాను అరికట్టేందుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న మల్టీమోడ్ ప్యాసివ్ డిటెక్షన్ సిస్టమ్ MMPDSగా వ్యవహరించే వెహికల్ స్కానర్లను కశ్మీర్కు తరలించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బలగాలకు కావలసిన ఆయుధ సంపత్తిని పెద్ద మొత్తంలో ముందే తరలించి జాగ్రత్త పడింది. ఉభయ సభల్లో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టడం సర్వసాధారణ వ్యవహారంగా పైకి కనిపించినా అంతర్గతంగా అనేక ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఉద్వేగపూరిత ఘడియలతో నిండిన లోగుట్టు ఉంది. అత్యంత ప్రాముఖ్యత గల
చారిత్రక విధాన నిర్ణయంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను భాగస్వాములను చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ అధికరణం రద్దు బిల్లును పార్లమెంటు ముందుంచింది మోదీ ప్రభుత్వం. ఈ మొత్తం క్రమంలో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్రియాశీలకమైన కీలకమైన పాత్ర పోషించారు. 2019 ఆగస్టు 5, 6 తేదీల్లో 370 అధికరణం రద్దు పూర్తి కాగానే ఆగస్టు 7వ తేదీ నుంచి దోవల్ కశ్మీర్లో పర్యటించారు. సాధారణ ప్రజలతో మాట్లాడారు. బలగాలు మోహరించిన కశ్మీర్ వీధుల్లో కలియ తిరిగారు. ఒక్క పర్యటన అనేక సందేశాలను మోసుకెళ్లాలి అనేది దోవల్ వ్యూహం. అనేక నాటకీయ సన్నివేశాలు నిండిన ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రకమైంది. 370 అధికరణం రద్దు తర్వాత కశ్మీర్ శాంతివనంగా మారిపోయిందా? ఉగ్రవాదం తోక ముడిచిందా? జనజీవితం సాధారణ స్థితికి వచ్చిందా అనే ప్రశ్నలు, సవాళ్లు రావడం సహజమే. ఈ సవాళ్లను లేవదీస్తున్న వారిలో నిజాయితీ పరుల కన్నా పూర్వాభిప్రాయాలు బుర్రలో నింపుకున్న వారే ఎక్కువ. దేశ సమగ్రతను సవాల్ చేసే మూకలు సాయుధ రూపం తీసుకున్న తర్వాత అంత సులభంగా దారికి రావు. పైగా రాజ్యాంగపరమైన హామీ ఒకటి 370 అధికరణం రూపంలో సుదీర్ఘకాలం దన్నుగా ఉన్నది కాబట్టి వేర్పాటువాద శక్తులు అంత తేలిగ్గా అణచివేతకు లొంగవు. పాకిస్తాన్ మూకలు 1947 అక్టోబర్ 26న కశ్మీర్పై యుద్ధం ప్రకటించింది మొదలు ఈ క్షణం వరకు కశ్మీర్ ఆరిపోని అగ్గిబరాటా వలె నిప్పులు కక్కుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకే అధికరణం రద్దు అనే నిర్ణయం వైపు అడుగులు వేసింది మోదీ ప్రభుత్వం. ఆర్టికల్ 370 సినిమా ఫిబ్రవరి 23న మన ముందుకు రానుంది. దీని బాగోగులు ప్రేక్షకులే బేరీజు వేయాలి. రాబోయే రోజుల్లో పీఓజేకేపై కూడా ఒక సినిమా రాబోతున్నట్లు, అందుకోసం కథా చర్చలు కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దశాబ్దాలుగా కలలుగా మిగిలిన అనేక అంశాలు వాస్తవ రూపం తీసుకుంటున్నప్పుడు సృజనాత్మక రంగంలోనూ వాటి తాలూకు ప్రతిఫలనం ఉండడం సహజం. సినిమా మంచి చెడుల కన్నా అవి సామాజిక అభిప్రాయాన్ని రూపొందించడంలో, సమ్మతిని సృష్టించడంలో కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి సమ్మతి సృష్టి మేలుకోరి జరిగినప్పుడు ఆహ్వానించడం మన కర్తవ్యం. అందుకే ఆర్టికల్ 370 సినిమాను విడుదలైన వెంటనే నేను చూడబోతున్నాను. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.